ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికేట్ ఎలా అప్లై చేయాలి? అప్లై చేయడానికి ఏమేం కావాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ మీ సేవకెళ్ళి అక్కడ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అప్లికేషన్ ఫామ్ తెచ్చుకోవాలి. దానిని ఎలా ఫిల్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మండల్ నేమ్, తర్వాత డిస్ట్రిక్ట్, ఆ తర్వాత విలేజ్ నేమ్ ఇక్కడ రాయాలి. ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ నేమ్, వాళ్ళ ఫాదర్ లేదా హస్బెండ్ నేమ్ ఇక్కడ రాయాలి. ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ వాళ్ళ నేమ్, వాళ్ళ విలేజ్ నేమ్, లొకాలిటీ లేదా ల్యాండ్‌మార్క్, తర్వాత వాళ్ళ డోర్ నంబర్ ఇక్కడ రాయాలి. ఆ తర్వాత చనిపోయిన వాళ్ళు వాళ్ళకేమవుతారో ఆ రిలేషన్ ఏంటో రాయాలి. ఆ తర్వాత ఎవరైతే చనిపోయారో వాళ్ళ నేమ్ ఇక్కడ రాయాలి. తర్వాత ఫాదర్ నేమ్ లేదా హస్బెండ్ నేమ్ ఇక్కడ రాయాలి. ఆ తర్వాత వాళ్ళు ఏ వర్క్ చేస్తూ ఉండేవాళ్ళో ఆ వర్క్ ఏంటో రాయాలి. ఆ తర్వాత వాళ్ళు ఏ డేట్ రోజు చనిపోయారో ఆ డేట్ ఎయ్యాలి. ఆ తర్వాత వాళ్ళు ఏ కారణంగా చనిపోయారో అది రాయాలి. ఆ తర్వాత ఏ విలేజ్‌లో చనిపోయారో ఆ విలేజ్ నేమ్ రాయాలి. చనిపోయిన వాళ్ళు మళ్ళీ వాళ్ళకి ఏ రిలేషన్ అవుతారో ఆ రిలేషన్ రాయాలి. ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో అంతమంది పేర్లు ఇక్కడ రాయాలి. తర్వాత చనిపోయిన వారికి వాళ్ళు ఏ రిలేషన్ అవుతారో ఆ రిలేషన్ ఏంటో రాయాలి. ఆ తర్వాత వాళ్ళ వయస్సు ఎంతో అక్కడ రాయాలి. తర్వాత మళ్ళీ వాళ్ళ రిలేషన్ ఏంటో రాయాలి. గవర్నమెంట్ నుంచి ఏం రావడం కోసం మీరు అప్లై చేస్తున్నారో అదేంటో రాయాలి. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ రిలేషన్, ఆ తర్వాత వాళ్ళ నేమ్ రాయాలి. తర్వాత అప్లికెంట్ జెండర్, డేట్ ఆఫ్ బర్త్, పిన్ కోడ్, ఆధార్ కార్డ్ నంబర్, రేషన్ కార్డ్ నంబర్, అలాగే కింద మొబైల్ నంబర్ రాసి దానిపైన వాళ్ళ సైన్ చేయాలి. ఇప్పుడు వీటికి ఏమేమి యాడ్ చేయాలో చూద్దాం. ఫ్యామిలీ మెంబర్స్ అందరియి ఆధార్ కార్డ్ జిరాక్స్ కావాలి. అలాగే చనిపోయిన వారి డెత్ సర్టిఫికేట్, ఒక నోటరీ కావాలి. అలాగే రేషన్ కార్డ్, తర్వాత 2 గవర్నమెంట్ ఎంప్లాయీస్ సైన్ కావాలి. వాళ్ళ ఐడీ కార్డ్, ఆధార్ కార్డ్ జిరాక్స్ కావాలి. ఈ ఫార్మ్స్ అన్నింటిని వీటికి యాడ్ చేసి ఎంఆర్ఓ ఆఫీస్‌లో ఇస్తే వాళ్ళు మనకు 30 డేస్‌లో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఇస్తారు. ఇన్ మన ఇంటికి వాళ్ళు ఎంక్వైరీకొచ్చి ఎంక్వైరీ చేసిన తర్వాతనే ఈ సర్టిఫికేట్ అనేది ఇస్తారు. ఇది మాన్యువల్‌గా చేసే ప్రాసెస్. ఒకవేళ ఆన్‌లైన్‌లో చేయాలంటే ఈ ఫార్మ్స్ అన్నింటిని తీసుకొని మీ సేవకెళ్తే వాళ్ళు ఆన్‌లైన్‌లో ఎంటర్ చేస్తారు. అది ఆన్‌లైన్ ప్రాసెస్. మీకు ఏది కంఫర్ట్‌గా ఉంటే ఆ ప్రాసెస్‌ని చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.